వసంతు కాని ఆ యువరాజు హృదయం మాత్రం నిజమైన ప్రేమ కోసం వెచ్చూస్తుంది. అడవిలో పుట్టి పూలతో బ్రతికి ఒక సాధారణ అమ్మాయి మళ్ళీ. ఆమె దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని మనసు మాత్రం మహారాణి కంటే గొప్పడి. విధిరాత వల్ల ఆకాశం నేలని కలిసినట్టు వారి ఇరువరి మనసులు ఒక్కటయ్యాయి. ఒక చూపు ప్రాణమైంది. కాని సమాజం ఒప్పుకోడు, రాజు సాయించదు. వేడ అమ్మాయికి రాజువా, ఇది అసంభవంగా కథించారు. ఒకవైపు కిరీటం, మారవైపు కళ్యాణం. ప్రేమ గెలుస్తుందా లేక అధికారముండు తలవంచుతుందా? ఇది కేవలం ప్రేమ కథ కాడు, ఒక హృదయం సింహాసనాన్ని గెలిచిన ఇత్ర. అనగనగా వసంతపురం అనే ఒక సుందరమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యం సిరి సంపదలకు, కళలకు ప్రసిద్ధి. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు ధర్మవర్మ. ఆయన కుమారుడు యువరాజు విక్రమ్. విక్రమ్ కేవలం అందగాడే కాదు, గొప్ప వీరుడు మరియు మంచి మనసున్నవాడు. రాజభవనంలో ఉండే విలాసాల కంటే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికే అతను ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అదే రాజ్యంలో ఊరి చివరన ఉన్న ఒక చిన్న గుడిసెలో మల్లీ అనే అమ్మాయి నివసిస్తోంది. మల్లీ చాలా పేదరాలు. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన నాయనమ్మతో కలిసి బతుకుతోంది. అడవిలో దొరికే పూలను కోసి వాటిని మాలలుగా కట్టి గుడి దగ్గర అమ్మడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బుతో వాళ్లు జీవనం సాగిస్తున్నారు. మల్లి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని ఆమె మనసు మాత్రం వెలకట్టలేనిది. ఆమె అందం ఆ అడవిలో పూసే మల్లెపువ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది. మొదటి కలయిక. వసంతకాలం కావడంతో రాజ్యంలో ఉత్సవాలు మొదలయ్యాయి. యువరాజు విక్రమ్ తన చుట్టూ ఉండే భటుల హడావిడి లేకుండా సామాన్య ప్రజల జీవితాన్ని దగ్గరగా చూడాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక సాధారణ యాత్రికుడి వేషం వేసుకుని గుర్రంపై అడవి మార్గం గుండా ప్రయాణించాడు. దారిలో అతనికి విపరీతమైన దాహం వేసింది. దగ్గర్లో నీటిజాడ కోసం వెతుకుతుండగా ఒక పాత శివాలయం కనిపించింది. అక్కడే మళ్ళీ పూలమాలలు కడుతూ కూర్చుంది. ఆమె పాట పాడుతూ చాలా శ్రద్ధగా దేవుడికోసం పూలదండలు చేస్తోంది. ఆమె గొంతులోని మాధుర్యం విక్రమ్ను అక్కడే ఆగిపోయేలా చేసింది. విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, దాహంగా ఉంది, కాస్త నీళ్లు దొరుకుతాయా అని అడిగాడు. మళ్ళీ తలెత్తి చూసింది. ఎదురుగా ఉన్నది ఎవరో ఆమెకు తెలియదు, కాని ఒక వ్యక్తి దాహంతో ఉన్నాడని అర్థం చేసుకుని తన దగ్గర ఉన్న మట్టికుండలోని చల్లని నీటిని అతనికి అందించింది. అంతేకాదు, ఎండలో ప్రయాణించి అలసిపోయినట్లున్నారు, ఈ పండు తినండి అంటూ తన మధ్యాహ్న భోజనం కోసం తెచ్చుకున్న పండును అతనికిచ్చింది. ఆమె దయకు విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఇది నువ్వు తినాల్సిన ఆహారం కదా అనడిగాడు. దానికి మళ్ళీ చిరునవ్వుతో, ఆకలి నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్లుంది, అతిథికి పెట్టకుండా తినడం మా ధర్మం కాదు అని బదులిచ్చింది. ఆ ఒక్క మాటతో విక్రమ్ హృదయంలో ఆమె పట్ల గౌరవం, తెలియని ఆకర్షణ పుట్టాయి. ప్రేమ చిగురించడం. ఆ రోజునుండి విక్రమ్ తరచూ మారువేషంలో ఆ గుడి దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. విక్రమ్ ఆమెకు ప్రపంచంలోని వింతల గురించి చెప్పేవాడు. మళ్ళీ అతనికి ప్రకృతిలోని అందాల గురించి, పేద ప్రజల కష్టాల గురించి చెప్పేది. ఆమెలోని అమాయకత్వం, నిజాయితీ విక్రమ్ను పూర్తిగా మార్చేశాయి. తను ఒక రాజకుమారుడినని చెప్పకుండానే ఆమెతో ప్రేమలో పడ్డాడు. మల్లికూడా ఆ యాత్రికుడి మంచితనానికి, తన పట్ల చూపే శ్రద్ధకు ముగ్ధురాలయింది. ఒకరోజు భారీ వర్షం పడింది. నది ఉప్పొంగింది. మల్లి వాళ్ల గుడిసె కూలిపోయే పరిస్థితికి వచ్చింది. విషయం తెలుసుకున్న విక్రమ్ మారువేషంలోనే వెళ్లి గ్రామస్థుల సహాయంతో ఆమె గుడిసెను బాగుచేశాడు. అర్ధరాత్రివేళ చలిలో వణుకుతున్న మల్లి నాయనమ్మకు తన ఖరీదైన శాలువాను కప్పాడు. ఆ మరుసటి రోజు ఉదయం మల్లి ఆ శాలువాను చూసి ఆశ్చర్యపోయింది. అది సాధారణమైనది కాదు, రాజవంశీయులు మాత్రమే వాడే పట్టు శాలువా. నువ్వు నిజంగా ఎవరు అని మల్లి నిలదీసింది. ఇక దాచడం సాధ్యం కాదని విక్రమ్ అర్థం చేసుకున్నాడు. నేను ఈ రాజ్యపు యువరాజు విక్రమ్ని అని చెప్పాడు. ఆ మాట వినగానే మల్లి చేతిలోని పూలబుట్ట కిందపడింది. భయంతో వణికిపోయింది. ప్రభువా, తెలియక మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను, నన్ను క్షమించండి అంటూ మోకాళ్లమీద కూలబడింది. విక్రమ్ ఆమెను లేవదీసి, మల్లి, నాకు కావాల్సింది రాజమర్యాదలు కాదు,
నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నన్ను రాజకుమారుడిగా కాదు, ఒక సాధారణ మనిషిగా ప్రేమించావు. అదే నాకు ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకుంటావా అనడిగాడు. మల్లి కళ్లలో నీళ్లు తిరిగాయి. అది ఆనందం మరియు భయం రెండూ కలిసిన సమయం. కాని ప్రభూ, మీరు ఆకాశం, నేను నేల. ఈ కలయికను సమాజం, మీ తండ్రిగారు ఒప్పుకోరు అని భయపడింది. నా ప్రేమ నిజమైతే ఏ అడ్డంకినైనా దాటుతాను అని విక్రమ్ మాటిచ్చాడు. కాని వారి ప్రేమ విషయం గూఢచారుల ద్వారా మహారాజు ధర్మవర్మకు తెలిసింది. ఆయన ఆగ్రహంతో రగిలిపోయాడు. ఒక పూలమ్మే అమ్మాయికి కాబోయే రాజుకి పెళ్ళా? ఇది రాజ్య పరువుకే మచ్చ అని ఆయన భావించాడు. విక్రమ్ రాజభవనానికి తిరిగి వెళ్లగానే మహారాజు అతన్ని నిలదీశాడు. విక్రమ్, ఒక పేద అమ్మాయి మాయలో పడి రాజవంశ గౌరవాన్ని మరిచిపోతావా? వెంటనే ఆమెను మరిచిపో అని ఆజ్ఞాపించాడు. కాని విక్రమ్ ధైర్యంగా, నాన్నగారు, సంపదలు వస్తాయి పోతాయి, కాని మంచి మనసు దొరకడం కష్టం. మల్లి పేదది కావచ్చు, కాని గుణంలో ఆమె రాణికంటే గొప్పది. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని తేల్చి చెప్పాడు. మహారాజుకు కోపం తగ్గలేదు. కాని తన కొడుకు మొండితనం ఆయనకు తెలుసు. అందుకే ఒక ఉపాయమాలోచించాడు. మల్లి నిజంగా ప్రేమించిందా లేక డబ్బుకోసం నాటకమాడుతోందా అని పరీక్షించాలనుకున్నాడు. పరీక్ష. మరుసటి రోజు రాజభటులు మల్లి గుడిసెకు వెళ్లి ఆమెను, ఆమె నాయనమ్మను బంధించి రాజసభకు తీసుకొచ్చారు. సభంతా నిశ్శబ్దంగా ఉంది. మల్లి భయపడకుండా తల ఎత్తుకుని నిలబడింది. ఆమె కళ్లలో ధైర్యం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రాజు మల్లితో ఇలా అన్నాడు, అమ్మాయి, నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు. ఈ సంచినిండా బంగారు నాణాలున్నాయి. వీటిని తీసుకుని నా కొడుకును ఈ రాజ్యాన్ని వదిలి ఎప్పటికీ తిరిగి రాకుండా వెళ్ళిపో, లేదా నా ఆగ్రహానికి గురై జైలు పాలవుతావు. సభలోని వారందరూ మల్లి ఆ బంగారం తీసుకుంటుందనే అనుకున్నారు. పేదరికంలో ఉన్న ఎవరైనా అదే చేస్తారుగదా. కాని మల్లి చిరునవ్వు నవ్వింది. మహారాజా, ఈ బంగారం నా ఆకలి తీరుస్తుందేమో కాని నా ఆత్మగౌరవాన్ని కొనలేదు. యువరాజుగారి ప్రేమ ముందు ఈ సంపద నాకు గడ్డిపోచతో సమానం. మీరు నన్ను జైలులో వేసినా సరే నా ప్రేమను మాత్రం బంధించలేరు అని చెప్పి ఆ బంగారు సంచిని తిరస్కరించింది. వివేకం. అప్పుడు రాజు రెండవ పరీక్ష పెట్టాడు. సరే, నీకు అంత ప్రేమ ఉంటే ఈ రాజ్యానికి రాణిగా ఉండే అర్హత నీకు ఉందో లేదో నిరూపించుకోవాలి అని ఒక క్లిష్టమైన సమస్యను ఆమె ముందుంచాడు. మన రాజ్యంలో పంటలు పండక రైతులు కష్టాల్లో ఉన్నారు. ఖజానాలో ధనం ఉంది, కాని అది పంచిపెడితే సోమరితనం పెరుగుతుంది. ఇవ్వకపోతే ఆకలిచావులు పెరుగుతాయి. కాబోయే రాణిగా నువ్వేం చేస్తావు అనడిగాడు. మల్లి కాసేపు ఆలోచించి ఇలా చెప్పింది, ప్రభూ, ఉచితంగా ధనం ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదు. బదులుగా రాజ్యంలో ఉన్న చెరువులను బాగుచేయడానికి, కొత్త కాలువలు తవ్వడానికి ఆ ధనాన్ని వాడండి. ఆ పనుల్లో రైతులనే కూలీలుగా పెట్టుకోండి. దీనివల్ల వాళ్లకు ఉపాధి దొరుకుతుంది. భవిష్యత్తులో నీటి సమస్య తీరి పంటలు బాగా పండుతాయి. ఆత్మగౌరవంతో బ్రతికే రైతుకు భిక్ష వద్దు, బతుకు తెరువు కావాలి. ఆమె సమాధానం వినగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. మంత్రులు, పండితులు ఆమె వివేకానికి తలవంచారు. కేవలం పుస్తక జ్ఞానమున్నవారికే కాదు, జీవితం నేర్పిన పాఠాలు తెలిసిన వారికి కూడా గొప్ప ఆలోచనలు ఉంటాయని ఆమె నిరూపించింది. విజయం మరియు వివాహం. మహారాజు ధర్మవర్మ సింహాసనం దిగివచ్చాడు. విక్రమ్ చెప్పింది నిజమే. నువ్వు పుట్టుకతో పేదదానివి కావచ్చు, కాని ఆలోచనలో మహారాణివి. ఈ రాజ్యానికి నీలాంటి తల్లి కావాలి అని ఆశీర్వదించాడు. మల్లిని కోడలిగా స్వీకరించడానికి రాజు అంగీకరించాడు. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది. పేద, గొప్ప అనే తేడా లేకుండా ప్రజలందరూ ఆ పెళ్లివేడుకలో పాల్గొన్నారు. మల్లి పట్టుచీర కట్టుకుని ఆభరణాలు ధరించి మండపంలోకి వస్తుంటే సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ఉంది. విక్రమ్ ఆమె మెడలో 3 ముళ్ళు వేసి తన అర్ధాంగిగా స్వీకరించాడు. ఆ తర్వాత మల్లీ, విక్రమ్ కలిసి రాజ్యాన్ని చాలా కాలంపాటు సుభిక్షంగా పాలించారు. మల్లి ఎప్పటికీ తన మూలాలను మరిచిపోలేదు. పేద ప్రజల కష్టాలను తీరుస్తూ ప్రజారాణిగా అందరి గుండెల్లో నిలిచిపోయింది. నీతి.
నిజమైన ప్రేమకు, గొప్ప వ్యక్తిత్వానికి పేదరికం అడ్డుకాదు. సంపద కంటే గుణమే గొప్పది.